వెల్కమ్ టు మై ఛానల్ మనీదాస్ కిచెన్. ఈరోజు రెసిపీ చికెన్ కర్రీ. ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాను. కిలో చికెన్ తెచ్చుకున్నాము. ఇప్పుడు కడిగేసుకుంటున్నాం శుభ్రంగా. ఇప్పుడు చికెన్ కడిగేసుకొని వాటర్ అంతా పంపించుకున్నాను కదా, ఇవ్వండి ఇలాగా నీట్గా ఉంటుంది. ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాను అనమాట. స్పూన్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. సాల్ట్ స్పూన్కి ఆఫ్ వేసుకుంటున్నాను. అల్లము తెల్లుల్లి పేస్ట్ స్పూన్లు ఇంకొంచెం వేసుకుంటున్నాను. ధనియాలు జీలకర్ర పొడి 2 స్పూన్లు వేసుకుంటున్నాను. గరం మసాలా స్పూన్కి ఆఫ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. చేసుకొని ఒక 5 నిమిషాలు పెట్టుకోవాలన్నమాట కర్రీ వండే వరకు. ఇప్పుడు మ్యారినేట్ అయిపోయింది. దీనిపైన మూత పెట్టేసుకోవాలి. 5 మినిట్స్ ఉంచాలి. ఇది చికెన్ కోసము, చికెన్లో వేయడానికి పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి, బాదం పప్పు, జీడిపప్పు వేసుకున్నాను. ఆనియన్ వేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ చేసుకుంటున్నాను చికెన్ కోసము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి వేసుకున్నాను. ఇగో ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కింది. కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్ కొంచెం ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదా, అది వేసేసుకుంటున్నాను. వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ ఫ్రై అయిపోయింది. వాటర్ పోసేసుకుంటున్నాను. ముక్కలు పైగా ఇలా వచ్చినట్టు పోసుకోవాలన్నమాట. బాగా ఉడుకుతుంది, మంచిగా ఉంటుంది. ఇప్పుడు జీడిపప్పు ఇవన్నీ మిక్స్ చేసుకున్నాం కదా, అది వేసుకుంటున్నాను. పేస్ట్ ఒక 3 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. చికెన్ ఫ్రై అయిపోయింది. కొత్తిమీర గార్నిష్ చేసుకున్నాను. ఈ కర్రీని మీరు కూడా ఒకసారి తయారు చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ కర్రీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. నా వీడియోని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.